జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చెదవు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చెదవు నా కోసమే. వేల్పులలోన బహుఘనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను గాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు సువార్త స్వస్థత సభ 2026 జనవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు. స్థలము బిషప్ అజరేయ గ్రౌండ్స్, విజయవాడ. ఈ సువార్త స్వస్థత సభ యందు హోసన్నా మినిస్ట్రీస్ వాక్యోపదేశకులు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి కుటుంబ ఆశీర్వాదము కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. ఈ రాత్రి నీ పక్షాన కూడా నా యేసయ్య నిలిచి ఈ రాత్రి ఒక అద్భుతం నీ బ్రతుకులో ఆయన చేస్తాడు. నీవు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదకరంగా ఆనంద గానాలతో నీ నెత్తి మీద నిత్యానందాన్ని చేతపట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఆనందంతో నీవు తిరిగి వెళుదువుగాక. శక్తివంతమైన ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలిరండి. అందరూ ఆహ్వానితులే. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, యనమల కుదురు, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ప్రభు నేటి వరకు మనల్ని ఆరోగ్యకరమైన రెక్కల నడులో దాచి ఈ నూతన సంవత్సరంలో ఇంచుమించు 7 దినాలు గతించిపోయాయి. ఈ 8వ దినాన ప్రభు ఆశ్చర్యకరమైన తన సన్నిధిలో మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ఈ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం ఎంతైనా కూడా ధన్యులం, భాగ్యవంతులం. ఏదో ధనము కూర్చుకున్నాము, ఆస్తిని కూర్చుకున్నామని కాకుండా ఈ సజీవుల దేశంలో సజీవులుగా మనం ఉండడమే గొప్ప భాగ్యం.
ఇది దేవుని వలన మనకు కలిగిన కృపాదానం. మన శక్తి, మన భక్తితో మనం ఏమీ సాధించలేదు, సంపాదించలేదు. కానీ ఉచితమైన కృపచేత నేటి వరకు ప్రభు మనల్ని ఈ భూతలంపై నిలబెట్టాడు. మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం. ఈ పూట సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చూడండి, ప్రతి వ్యక్తి దీవెనల కొరకు అరులు చాచి పరుగులు తీస్తారు. ఏ వ్యక్తి అయినా కూడా దేవుడు దీవించాలి, కనికరించాలి, కటాక్షించాలి, కృప చూపించాలి, ఆయన అనుగ్రహించే మేలుల చేత ముందుకి కొనసాగాలని కాంక్షిస్తారు. అయితే ఎవరికి ఈ దీవెనలు కలుగుతాయి? ఆశించిన వారందరికీ అనుగ్రహింపబడతాయా? కానే కాదు. ఎవరికి ఈ దీవెనలు అనుగ్రహింపబడతాయి అనేది ఈ వాక్యం స్పష్టతనిస్తుంది. ఏంటి అనంటే, నమ్మకమైన వానికి ఈ దీవెనలు కలుగుతాయట. అంటే దీవించమని కోరే ముందు మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం నమ్మకమైన వారమేనా? నమ్మకత్వం మనలో కనబడుతుందా? నమ్మకమైన సాక్ష్యం మనకుందా అనేది మనం పరిశీలించుకొని ఆ దిశగా మనం శుద్ధీకరించుకొని ప్రభు యొద్దకు వెళితే తప్పనిసరిగా ఈ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, కొంచెం కాదు, లేకపోతే ఏదో సర్దుకొని కాదండి, మెండుగా, దండిగా ఆ దీవెనలు మనకు అనుగ్రహింపబడతాయి అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, మనం అనొచ్చు, ఏ విషయంలో మేము నమ్మకస్తులుగా ఉండాలండి? మేము నమ్మకస్తులుగానే ఉన్నాం కదా అని కొన్నింటిని మనం ఆధారం చేసుకొని మనం మాట్లాడవచ్చు. కానీ ఏ ఏ విషయాలలో మనం నమ్మకస్తులమై ఉండాలి అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. వాటిని కొన్నింటిని నేను మీకు ఎదుట పెడతాను. ప్రప్రథముగా దానియేలు గ్రంథంలో చక్కటి మాట, 6వ అధ్యాయం 4వ వాక్యంలో వ్రాయబడిన మాటని నేను చదువుతున్నాను. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇక్కడ చూడండి, ప్రవర్తన విషయంలో దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడంట. అంటే ఏదైనా ఒక నేరం, వాస్తవం కాదండి, ఒక నేరం, ఒక తప్పు అతని మీద మోపాలని అతడు చేశాడు అని కాదండి, వీళ్ళు మోపాలని ఆ మాటల్లోనే అర్థమైపోతుంది మనకు. ఆయన తప్పు చేస్తాడు, తప్పు చేశాడు అని కాదండి, తప్పుగా ప్రవర్తించాడు అని కాదండి, వీళ్ళు మోపదలుచుకున్నారట. ఆయన చెయ్యిపోయినా, అలాంటి వాడు ఆయన కాకపోయినా, అలాంటి పరిస్థితుల్లో అతడు నిలిచేవాడు, నడిచేవాడు, ఉండేవాడు కాకపోయినా ఆయన మీద వీళ్ళు మోపాలనుకున్నారు. దానికి కూడా హేతువు కనబడలేదంటండి. ఏదైనా ఒక తప్పు అతని మీద మోపడానికి కూడా హేతువు దొరకలేదట. ఏ విషయంలో ఇతని మీద తప్పు మోపుదాము అని వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు నిలిచిపోయారే కానీ ఒక్క తప్పు, ఒక నింద కూడా అతని మీద మోపడానికి ఆస్కారం లేనంత సత్ప్రవర్తన దానియేలులో వాళ్ళు కనుగొన్నారు. నిజమే, మనం అనేక విషయాల్లో నేను ఇందులో నమ్మకస్తుణ్ణి, అందులో నమ్మకస్తుణ్ణి, అది ఇదని మనం చెప్పుకుంటుంటాము. కానీ దానియేలు విషయంలో మనం గమనించినప్పుడు అతను ప్రవర్తన అంతటి విషయంలో కూడా, మాట కానివ్వండి, అతని ప్రవర్తన కానివ్వండి, అతని యొక్క రాకపోకలు కానివ్వండి, అతడు రాజ్యంలో నడిపించబడుతున్న అనుభవాలు కానివ్వండి, ఏ విషయంలోనైనా అతడు నిందారహితంగా కనబడ్డాడు, నిర్దోషిగా కనబడ్డాడు. దానియేలు మాటల్లో కూడా మనం చదువుతాం కదా, సింహాల బోన దగ్గరికి రాజుగారు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నప్పుడు దానియేలు ఇచ్చిన సమాధానం ఏంటి? రాజు చిరంజీవి అగుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. చూసారండి, అంటే ఆయన మనసులో నేను దేవుని దృష్టిలో ఉన్నాను, ఆ దేవుని దృష్టికి నేను నిరపరాధినై ఉండాలి, నిర్దోషినై ఉండాలి అనే భావన అతని హృదయంలో ఉన్నట్లు మనం గ్రహించగలుగుతాం. అందుకే అతని ప్రవర్తన సత్ప్రవర్తనగా,
దానియేలు నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. మరి ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, ఏదో కొన్నింటి విషయంలో అని కాకుండా దానియేలు వలె ఆ ప్రవర్తన అంతటిలో మనలో ఆ నమ్మకత్వం మనం కలిగి ఉండాలనేది మనం గ్రహించాలి. శాస్త్రులు పరిచయాలు ఉన్నారు, కొన్నింటిలో అర్పణలు, కానుకలు, ఇలాంటి అల్పమైన కొన్ని స్వల్పమైన వాటిల్లో మేము నమ్మకస్తులము అని వాళ్ళు సంతోషించుతూ ఉన్నారు. ప్రభు అన్నాడు, ఈ వీటిలో కాదు, మీ హృదయం కడగబడాలి, మీ ప్రవర్తన సరిగా మార్చబడాలి, మీ నడవడి, మీ ప్రవర్తన ఇంపైనదిగాను, అది ఒక అర్పణగాను నమ్మకమైనదిగా ఉండాలని ఆశించి కాంక్షించిన మాటలు యేసయ్య వారితో చెప్పినట్లు మనం చదువుతామండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యంలో మన ప్రవర్తన అంతటి విషయంలో మనం నమ్మకస్తులమై ఉండాలనేది మనం నేర్చుకోవాలి. ఇక రెండో విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే పరిచర్య విషయంలో దేవుడు మనకిచ్చిన పరిచర్య, ఎవరికి ఏ ఏ పరిచర్యలు ప్రభు అనుగ్రహించి ఉన్నాడో ఆ పరిచర్యల విషయంలో మనం నమ్మకస్తులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, చూడండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. పరిచర్య అనేది నమ్మకంతో చేయవలసింది, నమ్మకస్తులైన వాళ్ళు చేయవలసింది, నమ్మకస్తులమై చేయవలసింది. ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఈ పరిచర్య విషయంలో మనం నమ్మకస్తులమై ఉండాలట. దేవుడు మనకు అప్పగించినది ఏదైనప్పటికీ కూడా ఆ పరిచర్య విషయంలో జాప్యం చేయకుండా జాగరూకులమై మనం ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆ నమ్మకత్వంతో ఆ పరిచర్య చేసినప్పుడు మనకు తగిన ప్రతిఫలం యజమానుని దగ్గర నుంచి మనకు కలుగుతుంది. ఎవరో ఇవ్వాలి, ఎవరో తేవాలని కాదండి, ఎవరో చూడాలి, ఎవరో మెచ్చుకోవాలని కాదండి, ఎవరో మనల్ని గణపరచాలి, ఎవరో మనల్ని హెచ్చించాలి, మనల్ని పొగడాలని కాదండి. ఆ పరిచర్యను మనకిచ్చిన దేవుడు చూస్తున్నాడు. ఆ పరిచర్య ఇచ్చిన దేవునికి మనం సంతోషాన్ని కలుగు చేయాలి. ఆ స్థానమందు మనం నిలబెట్టిన తండ్రికి మనం నమ్మకస్తులమై ఉండాలన్న భావనతో ఆ పరిచర్య మనం చేయాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వాక్యంలో కూడా మనం చదివినప్పుడు, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములు నమ్మకముగా ఉంటివి. చూసారండి, ఆ నమ్మకమైన ఆ మంచి దాసునికి ఇచ్చే ఘనత ఎలాంటిదో చూడండి. యజమానుడు అతన్ని పిలిచి అంటున్నాడు, నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇవ్వబడిన ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. కొంచెంలో మనం ఏమంటాం, అంత ఇవ్వలేదు, ఇంత ఇవ్వలేదు, అంత చేయలేదు, ఇంత చేయలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం ఎక్కసపడుతుంటాం. కానీ ఇచ్చిన దానిలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము, అనుగ్రహింపబడిన దాంట్లో ఎంత నమ్మకస్తులమై ముందుకు కొనసాగుతున్నాం, ఇవన్నీ మనం పరీక్షించుకునవలసిన విషయాలు కావా? నా ప్రియమైన సహోదరులారా, ఈ ఇవ్వబడిన ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు కలిగే దీవెన కూడా చూడండి. ఇక్కడ నేను చదువుతున్నాను, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూసారండి, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీకు ఇవ్వబడిన ఈ పరిచర్యలో నీవు నమ్మకస్తుడివై చేసావు గనుక, నమ్మకస్తుడివై ఉన్నావు గనుక ఇంకా అనేకమైన వాటి మీద నేను అధికారిగా నియమిస్తాను. అంతేకాదు, నీ యజమాను యొక్క ఆనందంలో, సంతోషములో నీవు కూడా పాలు పొందుము. ఆ యజమానుడు సంతోషించడం మాత్రమే కాదు, ఆ యజమాని యొక్క సంతోషంలో మనం పాలు పొందడం, యజమానితో కలిసి ఆనందించడం అనేది ఒక దివ్యమైన దీవెన, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం అనేది మనం గ్రహించాలి. నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ రోజున మనకి ఇవ్వబడిన వాటి యందు మనం ఎంతవరకు నమ్మకస్తులమై ఉన్నాము, మనం ఉంచిన స్థానమందు మనం ఎంతవరకు నమ్మకస్తులమై ఉన్నాము అనేది మనం విశ్లేషించుకునవలసిన విషయాలండి. దేవుడు అనేకరికి అనేక తలాంతులు, కొందరికి ప్రార్థించే తలాంతి ఇచ్చి ఉండవచ్చు, మరి కొందరికి పాడే తలాంతి ఇచ్చి ఉండవచ్చు, మరి కొంతమందికి పరిచర్య చేసే తలాంతి ఇచ్చి ఉండవచ్చు. ఎవరికి ఏ తలాంతు, ఎవరికి ఏ స్థానమందు దేవుడు వారిని నిలిపినప్పటికీ కూడా ఆ స్థానంలో మనం నమ్మకస్తులమై దేవుని ఎదుట బ్రతకాలి అనేది ఈ వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారికి మెండుగా దీవెనలు కలుగుతాయని కూడా
స్పష్టమవుతుంది. ఆఖరిగా మరొక్క మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చూడండి, ఇక్కడ ఈ అధికారి, నపంసకుడైన ఈ అధికారి ఆరాధించుకొనుటకు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడంట. ఆయన ఉన్న చోట ఆయన ఆరాధించుకోవచ్చు కదా. ఆయన వచ్చే మార్గంలో ఎన్ని ఆరాధన స్థలాలు లేవు, కానీ ఆరాధించుటలో ఆయన నమ్మకస్తుడిగా కనబడతాడు. చూడండి, దేవుని దృష్టి అతని మీద పడింది. దేవుడు ఫిలిప్పును ప్రేరేపించి అతనిని కలుసుకోవడమని పంపించాడు. ఎందుచేత? అతనిలో ఉన్న యథార్థత, నమ్మకత్వం ఏంటి అనంటే, దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా ఆరాధించుటలో ఆసక్తి కలిగిన వ్యక్తి, ఆరాధించుటలో నమ్మకమైన వ్యక్తి అండి. ప్రభుని ఆరాధించుటలో ఆ నమ్మకత్వం, ప్రభుని స్తుతించి మహిమపరచటంలో ఆ నమ్మకత్వం, నా దేవుడు నాకు చేసిన మేలుల నిమిత్తమై నేను ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ధర్మ విధులను నేర్చుకోవాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ధర్మ విధులను నేర్చుకోవాలి, ఆయన ధర్మ విధులను అనుసరించి నడవాలి అనే ఆసక్తి, అపేక్ష అతని హృదయంలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆయనను ఆరాధించుటలో ఆ నమ్మకత్వం కలిగిన వాడు కనుకయే దేవుడు అతన్ని చూశాడు. దేవుడు అతని కొరకు ఒక సేవకుని పంపాడు. ఫిలిప్ అతన్ని కలుసుకొని అతన్ని దర్శించి అతనికి వివరణనిచ్చి అతనికి బాప్తిస్మం ఇచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని దృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది? దేవుని దీవెన మన మీదకి ఎప్పుడు వస్తుంది? దేవుని ఆశీర్వాదాలకి మనం ఎప్పుడు పాత్రలో కాగలుగుతాము? ప్రియులారా, ఆయనను ఆరాధించినప్పుడు కాదా? ఆయన స్తుతించినప్పుడు కాదా? ఆయనను గణపరిచి ఆయనను సన్నుతించినప్పుడు కాదా? మరి ఈరోజు మనం ఎంతవరకు ఆయన ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం? ఆయన చేసిన ఉపకారములు తలంచి, మేలులు తలంచి, ఆయన ఏమై ఉన్నాడు ధ్యానించి, స్మరించి, ఆయనకి చెందవలసిన ఆయన మహిమను ఆయనకు అప్పగించగలిగితే, ఆయనకి చెల్లించగలిగితే, ఆయనను ఆరాధించువారు నమ్మకస్తులై ఉంటే ఆ నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. ఏ విషయాలలో మనం నమ్మకస్తులమై ఉండాలి అనంటే, ప్రవర్తన విషయంలో మనం నమ్మకస్తులమై ఉండాలి, పరిచర్య విషయంలో మనం నమ్మకస్తులమై ఉండాలి, ఆరాధించుటలో మనం నమ్మకస్తులమై ఉండాలని దేవుని వాక్యం మన ఎదుట నిలుస్తుంది. మనల్ని మనం సరిచేసుకొని నమ్మకస్తులమై ఉండడానికి నిర్ణయించుకుందాం. దేవుని దీవెనలు మెండుగా పొందుకుందాం. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ, నాయన నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగునని మీ లేఖనాల్లో వ్రాసిన సత్యాన్ని ఇంతవరకు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ రీతిగా ప్రభువా, మేము ప్రవర్తన విషయంలోనూ, పరిచర్య విషయంలోనూ, అలాగే మిమ్మల్ని ఆరాధించుటలోనూ మేము నమ్మకస్తులమై ముందుకు సాగడానికి మీరు కృప చూపించి నడిపించమని వేడుకొనుచున్నాను. నాయన, మేము దీవెనలు కోరుకుంటున్నామే, కానీ మేము ఏ స్థితిలో ఉన్నామో అనేది మేము గ్రహించలేకపోతున్నాం. ఇదిగో ఈవేళ అలాంటి గ్రహింపు మాకు కలిగేటట్లు జీవాధిపతిగా మీరు మా ఎదుటి ప్రత్యక్షమయ్యారు. వాక్య ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ దీవెనలకు మమ్మల్ని పాత్రులుగా చేసి నడిపించమని ఈ సంవత్సర ప్రారంభంలో మరొక్కసారి మీ పాద పద్మం ఎదుటికి మేము వస్తున్నాం. గత 7 దినములు మీరు మమ్మల్ని కాపాడుతూ, రక్షిస్తూ, నాయన పోషిస్తూ వచ్చారు. అందుకు నీకు స్తోత్రం. రాబో దినములలో కూడా మీ సన్నిధి కటాక్షం మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.